హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను వీడియోస్ చేసి కొన్ని రోజులు అయిపోయింది. వీడియోస్ పెట్టలేకపోయాను, ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నాను కాబట్టి పెట్టలేకపోయాను. ఈరోజు వీడియో చేద్దామని మీ ముందుకు వచ్చినాను. ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటంటే 27 నక్షత్రాల గురించి మనం తెలుసుకుందాం. 27 నక్షత్రాల్లోనే పుట్టుంటారు కదా ప్రతి ఒక్కరు. మనం ఇంక 28వ నక్షత్రంలో పుట్టాం కదా. 27 నక్షత్రంలోనే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పుట్టి ఉంటారు. మన నక్షత్రం ఏదని తెలుసుకోండి, ఆ నక్షత్ర అధిదేవత ఎవరని తెలుసుకోండి, ఆ నక్షత్ర అధిదేవతకి పరిహారాలు చేసుకుంటే మన నక్షత్రము బలం పెరిగి మనకుండే నక్షత్ర దోషాలు తొలగిపోయి మనకు మంచి జరుగుతుంది. 27 నక్షత్రాల గురించి అధిదేవతల గురించి మనం చెప్పుకుందాము. ఈ 27 నక్షత్రాల్లో మొట్టమొదటి నక్షత్రమైన అశ్విని నక్షత్రానికి అధిదేవత అశ్విని కుమారులు. రెండవ నక్షత్రం భరణి నక్షత్రం. భరణి నక్షత్రానికి యమధర్మరాజు. తర్వాత నక్షత్రం కృత్తికా నక్షత్రం. కృత్తికా నక్షత్రానికి అధిదేవత అగ్నిదేవుడు. తర్వాత నక్షత్రము రోహిణి. రోహిణి నక్షత్రానికి అధిదేవత ప్రజాపతి. తర్వాత నక్షత్రము మృగశిర నక్షత్రం. ఈ మృగశిర నక్షత్రానికి అధిదేవత చంద్రుడు. తర్వాత నక్షత్రము ఆరుద్ర నక్షత్రము. ఈ ఆరుద్ర నక్షత్రానికి అధిదేవత రుద్రుడు. తర్వాత నక్షత్రము పునర్వసు నక్షత్రము. ఈ పునర్వసు నక్షత్రానికి అధిదేవత అతిథి. తర్వాత నక్షత్రము పుష్యమి నక్షత్రము. ఈ పుష్యమి నక్షత్రానికి అధిదేవత బృహస్పతి అంటే గురువు. తర్వాత నక్షత్రము ఆశ్లేష నక్షత్రం. ఈ ఆశ్లేష నక్షత్రానికి అధిదేవత సర్పములు. ఇది సర్ప నక్షత్రం కాబట్టి సర్పములు అన్నమాట ఈ అధిదేవతలు. తర్వాత నక్షత్రము మఖా నక్షత్రం. ఈ మఖా నక్షత్రానికి అధిదేవతలు పితృదేవతలు. తర్వాత నక్షత్రము పుబ్బా నక్షత్రము. ఈ పుబ్బా నక్షత్రానికి అధిదేవత భర్గుడు. తర్వాత నక్షత్రము ఉత్తరా నక్షత్రము. ఈ ఉత్తరా నక్షత్రానికి అధిదేవత ఆర్యముడు. తర్వాత నక్షత్రము హస్తా నక్షత్రము. ఈ హస్తా నక్షత్రానికి అధిదేవత సూర్యుడు. తర్వాత నక్షత్రము చిత్తా నక్షత్రం. ఈ చిత్తా నక్షత్రానికి అధిదేవత విశ్వకర్మ. తర్వాత నక్షత్రము స్వాతి నక్షత్రము. ఈ స్వాతి నక్షత్రానికి అధిదేవతలు వాయుదేవుడు. తర్వాత నక్షత్రము విశాఖ నక్షత్రము. ఈ విశాఖ నక్షత్రానికి అధిదేవత ఇంద్రుడు. తర్వాత నక్షత్రము అనురాధ నక్షత్రము. ఈ అనురాధ నక్షత్రానికి అధిదేవతలు మిత్రుడు అనే రవి భగవానుడి పేరే మిత్రుడు అంటారు. తర్వాత నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము. ఈ జ్యేష్ఠ నక్షత్రానికి అధిదేవత ఇంద్రుడు. తర్వాత నక్షత్రము మూలా నక్షత్రము. ఈ మూలా నక్షత్రానికి అధిదేవత నిరూతి. తర్వాత నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము. ఈ పూర్వాషాఢ నక్షత్రానికి అధిదేవతలు ఉదకములు. తర్వాత నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము. ఈ ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిదేవతలు విశ్వదేవతలు. తర్వాత నక్షత్రము శ్రవణ నక్షత్రము. ఈ శ్రవణ నక్షత్రానికి అధిదేవతలు మహావిష్ణువు. తర్వాత నక్షత్రము ధనిష్ఠా నక్షత్రము. ఈ ధనిష్ఠా నక్షత్రానికి అధిదేవతలు అష్టవసువులు. తర్వాత నక్షత్రము ఈ శతభిష నక్షత్రము. శతభిష నక్షత్రానికి అధిదేవతలు వర్ణుడు. తర్వాత నక్షత్రము పూర్వభాద్ర నక్షత్రము. ఈ పూర్వభాద్ర నక్షత్రానికి అధిదేవతలు అజేయకపాదుడు. తర్వాత నక్షత్రము ఉత్తరాభాద్ర నక్షత్రం. ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిదేవతలు అహిర్బుధుడు. తర్వాత నక్షత్రము రేవతి నక్షత్రము. రేవతి నక్షత్రానికి అధిదేవత పూషణుడు. ఇవి అండి 27 నక్షత్రాలకి 27 అధిదేవతలు ఉంటారు. ఈ అధిదేవతలు మన నక్షత్రం ఏదిని తెలుసుకొని ఆ నక్షత్రానికి ఏ అధిదేవత అని తెలుసుకొని ఆ అధిదేవతలకు స్తోత్రాలు చదువుకోవడము, ఏదంటే వాళ్ళకి దండం పెట్టుకుంటా ఉంటే ఆ నక్షత్ర దోషాలు తొలగిపోయి నక్షత్ర బలం పెరుగుతుంది. ఇదే అండి 27 నక్షత్రాల గురించి. 27 నక్షత్రాలు 27 నక్షత్రాలకి అధిదేవతలు చూస్తున్నారు కదా. మీ నక్షత్రాలు ఏ నక్షత్రాలని తెలుసుకొని ఆ నక్షత్రానికి ఏ అధిదేవతో తెలుసుకొని
ఆది దేవతలకి ఈ సూత్రాలు చదువుకోండి, నక్షత్ర బలం పెరుగుతుంది. అంతే, ఇదే అండి ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. తర్వాత వచ్చి షేర్ చేయండి. మీరు ఏదన్నా కామెంట్స్ పెట్టాలంటే కామెంట్స్ పెట్టండి. మీకు ఏదన్నా సమస్య ఉన్న కామెంట్స్ రూపంలో తెలపండి. నేను మీ సమస్యకి పరిష్కారం చెప్తాను. నమస్తే.